హలో అండి, ఈ వీడియోలో విజన్ టెస్ట్ సిరీస్ నెంబర్ 1 చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఐడెంటిటీస్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో a constitution provides a collective identity to people when they agree to basic norms. Second statement, constitutional norms provide a political identity but not a moral one. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్ ప్రజలు అందరినీ ఇంక్లూడ్ చేస్తూ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కాన్స్టిట్యూషను పొలిటికల్ ఐడెంటిటీయే కాదు, మారల్ ఐడెంటిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని ఫండమెంటల్ వాల్యూస్ కూడా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొటెక్షన్స్ ఆర్ అవైలబుల్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ టు ద పర్సన్ డీటైన్డ్ అండర్ అ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఫస్ట్ స్టేట్మెంట్, ద గ్రౌండ్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బీ కమ్యూనికేటెడ్ టు ద డిటెన్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. Second statement, the detenue must be released after 24 hours unless the magistrate authorizes further detention. Third statement, the detenue must be offered an opportunity to make a representation against the detention order. సో మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఆర్టికల్ 22లోనే చెప్పింది. సో ఏదైనా పబ్లిక్ ఆర్డర్, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ రాబోతుంది అని అనిపిస్తే వాళ్ళని వితౌట్ ఆర్డర్ జైల్లో పెడతారు. దానినే ఆర్టికల్ 22 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎందుకు అంటే డిటెన్షన్ అనేది డిటెన్యూతో కమ్యూనికేట్ అంటే డిటెన్యూకి దాని రీజన్ చెప్తారు, కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి అగెయిన్స్ట్గా ఉంటే ఈ రీజన్ చెప్పనవసరం లేదు అరెస్ట్ అయిన పర్సన్కి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. ఎందుకు అంటే ఆర్డినరీ లాలో 24 hours లోపలనే మెజిస్ట్రేట్ ఆథరైజేషన్ కావాలి, కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఇది అవసరం లేదు. థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫీచర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇక్కడ నాట్ ఎ ఫీచర్ అని అడిగినారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దిస్ ప్రిన్సిపల్ ఇన్ మేకింగ్ లాస్. ఆప్షన్ బి, they help the courts in examining and determining the constitutional validity of a law. Option C, they operate as limitations on the tyranny of the executive and arbitrary law of the legislature. Next, all statements A, B, C are features of DPSP అని చెప్పారు. సో ఇక్కడ మనకి it is a duty of state to apply these laws in making లాస్ అన్నప్పుడు ఇది ఆర్టికల్ 37 కింద ఉంది. నెక్స్ట్, దే హెల్ప్ ద కోర్ట్స్ ఇన్ డిటర్మైనింగ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. సో ఇది కూడా ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, కానీ ఇది దే ఆపరేట్ యాజ్ లిమిటేషన్స్ ఆన్ టైరనీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిట్రరీ లాస్ అనేది ఫండమెంటల్ రైట్స్ చేస్తాయి అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ చేయదు ఇట్లా. సో ఇది తప్పు అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. సో ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ అన్ ఐడియాలజీ విచ్ ప్రమోట్స్ సుప్రీమసీ ఆఫ్ అ రిటన్ కాన్స్టిట్యూషన్. ఆప్షన్ బి, ఇట్ మీన్స్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ నెసెసరీ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. Option C, it denotes the principle that the government derives its authority from a body of fundamental law and is limited by it. Option D, it means that the constitution must provide certain inalienable rights to a citizen. So ఇక్కడ ఫస్ట్ది రిటన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్ సుప్రీమసీ ఆఫ్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని ఉంది కదా, ఇది కాదు. ఎందుకంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్ ఉన్న కంట్రీస్ లైక్ చైనా, కెనడా, యూకే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్కి కూడా ఒక కాన్స్టిట్యూషనలిజం అనేది ఉంది. ఓకే, సెకండ్ది
కాన్స్టిట్యూషన్ ఈజ్ నెసరీ, డెమోక్రటిక్ కంట్రీకి కాన్స్టిట్యూషన్ అవసరం అని చెప్తుంది. అది కాన్స్టిట్యూషనలిజం అయితే కాదు. సో కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంది అంటే గవర్నమెంట్ దాని అథారిటీ ఒక బేసిక్ ఫండమెంటల్ లా నుంచి డిరైవ్ చేసి గవర్నమెంట్ని లిమిట్ చేసేదే కాన్స్టిట్యూషనలిజం అని అంటారు. ఇది బోత్ రిటన్ కాన్స్టిట్యూషన్లో ఉండొచ్చు, అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఆప్షన్ డి కూడా తప్పు. సో దీంట్లో ఈ కాన్స్టిట్యూషనలిజంలో రూల్ ఆఫ్ లా, సపరేషన్ ఆఫ్ పవర్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కాన్స్టిట్యూషనలిజం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ అమృత్? సో ఆప్షన్ ఏ, టు క్లీన్ ద వాటర్స్ ఆఫ్ రివర్స్ ఆఫ్ హిమాలయాస్. ఆప్షన్ బి, టు ప్రివెంట్ ద ఓవర్ యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఆప్షన్ సి, to build houses for the poorest of the poor. Option D, to clean the roads of the metro cities. సో ఇక్కడ అమృత్ ఫుల్ ఫామ్ వచ్చేసి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్. సో ఈ ఆపరేషన్ కింద మెడికల్ షాప్స్లో సర్ప్రైజ్ రైడ్స్ కండక్ట్ చేసి యాంటీబయోటిక్స్ సేల్ని చెక్ చేస్తారనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, టు ప్రివెంట్ ద ఓవర్ యూస్ ఆఫ్ యాంటీబయోటిక్స్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? సో ఆప్షన్ ఏ వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఆప్షన్ బి, పొలిటికల్ జస్టిస్. సి, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. డి, లిబర్టీ ఆఫ్ ఫెయిత్. సో ఇక్కడ మనకి బేసిక్ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏంటి? సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో, ఇట్ వాస్ క్రియేటెడ్ త్రూ ద 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003. సెకండ్ స్టేట్మెంట్, ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. ఆప్షన్ సి, ద కమిషన్ వైల్ ఇంక్వైరింగ్ ఇన్ టు ఎనీ కంప్లైంట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద సివిల్ కోడ్. సో ఇక్కడున్న 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఇక్కడ యాక్చువల్గా ఏంది అంటే 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 కింద నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఇంకా ఎస్టీస్ అనేది ఉంది. తర్వాత 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సపరేట్ అయింది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా సపరేట్ అయినాయి అనమాట. ఓకే, సో అన్నీ ఈ 3 అన్నీ కరెక్టే. సో ఆప్షన్ సి, ఆల్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. సెకండ్ స్టేట్మెంట్, టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. థర్డ్ స్టేట్మెంట్, టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. సో ఇక్కడ ఏంటివేంటి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని అడిగినారు కదా, దీంట్లో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా, టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్, ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ అనమాట. ఇది ఆర్టికల్ 40 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందికి వస్తుంది. సో ఇది గాంధీయన్ ప్రిన్సిపల్. ఈ ఫస్ట్ది వచ్చేసి ఆర్టికల్ 39A, ఇది సోషలిస్టిక్ ప్రిన్సిపలే. మళ్ళీ థర్డ్ది ఆర్టికల్ 42. సో ఈ ఫస్ట్ ఇంకా థర్డ్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, కానీ సెకండ్ వచ్చేసి గాంధీయన్ ప్రిన్సిపల్. సో ఇక్కడ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అడిగారు కాబట్టి ఓన్లీ 2 సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వేర్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976? ఫస్ట్ స్టేట్మెంట్, టు సెక్యూర్ ఆపర్చునిటీ ఫర్ అ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. Second statement, to promote equal justice and to provide free legal aid to the poor. Third statement, to minimize inequalities in income, status, facilities and opportunities. So ikkada first statement emo article 39, second statement equal justice emo article 39A, malla to minimize inequalities emo idemo article 38 clause 2. సో ఇక్కడ
అమెండ్మెంట్ యాక్ట్ కింద ఆర్టికల్ 39A ఇంట్రడ్యూస్ చేసారు. కానీ ఇది టు మినిమైజ్ ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంక్లూడ్ చేసారు అనమాట. సో ఇక్కడ ఓన్లీ 42nd అన్నారు కాబట్టి ఓన్లీ 1 and 2 ఆన్సరే కరెక్ట్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ వచ్చేసి అ న్యూ స్టేట్ క్యాన్ బీ ఫార్మ్డ్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్ త్రూ అ బిల్ పాస్డ్ బై. ఆప్షన్ ఏ అ సింపుల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. ఆప్షన్ బి అ సింపుల్ మెజారిటీ ఇన్ స్టేట్ అసెంబ్లీస్ ఆఫ్ both states. Option C a simple special majority in parliament and ratification by half of the states. Option D presidential resolution. సో ఇక్కడ ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, ఆర్టికల్ 3 మీద క్వశ్చన్ అడిగిర్రు ఇది. సో ఇక్కడ 2 లేకపోతే దానికంటే ఎక్కువ స్టేట్స్ యునైట్ చేసి ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేయడం ఆర్టికల్ 3. సో దీని కింద సింపుల్ మెజారిటీయే అవసరం అనమాట పార్లమెంట్లో. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. Next, 11th question. Himalayan wolf was in news recently. In this context, which of the following statements regarding the Himalayan wolf is correct? So first option A, it is the only species of wolf that is found in India. Second, option B, it is naturally found in the Trans-Himalayan region only. Option C, it has been categorized as endangered on the International Union for Convention of Nature రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటన్డ్ స్పీషీస్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ హిమాలయన్ వుల్ఫ్ గురించి అడిగారు కాబట్టి ఈ హిమాలయన్ వుల్ఫ్ అనేది హిమాలయాస్లో ఉంటాయి. ఇండియా, నేపాల్, టిబెట్లో మనకి హిమాలయన్ వుల్ఫ్స్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ ఇండియాలోనే కనిపించదు ఇది. సో ఆప్షన్ ఏ అనేది తప్పు. నెక్స్ట్, ట్రాన్స్ హిమాలయన్ రీజియన్స్లో ఇది న్యాచురల్గా ఏం కనిపించదు. సో ఆప్షన్ బి కూడా తప్పు. నెక్స్ట్, ఇది ఎండేంజర్డ్ లిస్టులో ఉండదు. ఇది ఇప్పుడు ప్రజెంట్ వల్నరబుల్, ఐయుసిఎన్లో వల్నరబుల్ లిస్టులో ఉందన్నమాట. సో ఆప్షన్ సి కూడా తప్పు. సో ఇవన్నీ అన్నీ తప్పు కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్, 12th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఫంక్షన్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. థర్డ్ స్టేట్మెంట్ ఇట్ ఇన్వెస్టిగేట్స్ క్రైమ్స్ ఆఫ్ కరప్షన్ అండ్ ఎకనామిక్ అఫెన్స్. సో ఇక్కడ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో సిబిఐ అనేది 1963లో ఎస్టాబ్లిష్ అయింది. అది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందనే దాని పవర్స్ని డిరైవ్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద పనిచేయదు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ కింద ఇది ఫంక్షన్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎకనామిక్ అఫెన్సెస్, కరప్షన్ పైన ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో 1 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 13th క్వశ్చన్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆకాష్ ఎన్జీ న్యూ జనరేషన్ మిసైల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First statement, Akash NG is a surface to air missile. Second statement, the missile system is equipped with a ramjet engine. Third statement వచ్చేసి it is indigenously designed and developed by solely Defense Research and Development Organization. Fourth statement, the missile system can be launched from both stationary and mobile platforms. సో ఇక్కడ ఏమేవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వచ్చేసి రామ్జెట్ ఇంజిన్ కాదు. ఈ ఆకాష్ ఎన్జీకి ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి అంటే ఇది 2 pulse రాకెట్ సాలిడ్ మోటార్ని ఇంజన్ లాగా వాడుతుంది అనమాట. సో దీనికి రామ్జెట్ ఇంజన్ ఉండదు, దీనికి 2 pulse సాలిడ్ రాకెట్ మోటార్ అనేది ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, డిజైన్ అండ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అన్నారు కదా, ఇది కాదు. ఇది డిజైన్ చేసింది డిఆర్డిఓని, కానీ డెవలప్ చేసింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఓన్లీ ఫస్ట్ ఇంకా ఫోర్త్ స్టేట్మెంట్ ఈ 2 మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్. సో బాడీ ఉంది, చైర్పర్సన్స్ ఎవరు అన్నారు. సో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సీఎం, నీతి ఆయోగ్ ప్రైమ్ మినిస్టర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యూనియన్ హోమ్ మినిస్టర్ అని ఇచ్చినారు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్పర్సన్ లాగా
సీఎం ఉన్నాడు, ఇది కరెక్ట్. నెక్స్ట్ నీతి ఆయోగ్కి చైర్పర్సన్ లాగా ప్రైమ్ మినిస్టరే ఉంటాడు. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి కూడా చైర్మన్ లాగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ కాదు. సో ఓన్లీ థర్డ్ పేర్ అనేది తప్పు, మిగతా రెండు కరెక్టే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డిస్ప్యూట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఫస్ట్ వచ్చేసి ఐఆర్ కోహెలో కేస్ 2007, నెక్స్ట్ గోలక్నాథ్ కేస్ 1967, మేనకా గాంధీ కేస్ 1980, మినర్వా మిల్స్ కేస్ 1980. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి డిస్ప్యూట్ని సాల్వ్ చేసింది ఏంది అని అడిగారు కదా. సో ఇక్కడ ఈ ఐఆర్ కోహెలో కేస్ 2007ని 9th షెడ్యూల్ కేసు కూడా అంటారు. ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేసిన స్టేట్ అండ్ సెంట్రల్ లాస్ కోర్ట్స్లో ఛాలెంజ్ చేయడానికి ఉండదు. ఓకే, నెక్స్ట్ గోలక్నాథ్ కేసులో ఏంది, డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ చేంజ్ అయ్యొద్దు అనేసి ఈ కేసు చెప్తుంది. సో అదనమాట. ఇంకా మినర్వా మిల్స్ కేసు కూడా, ఈ రెండు గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు, ఈ రెండు డైరెక్ట్ డిపిఎస్పీస్ని ఫండమెంటల్ రైట్స్ డిస్ప్యూట్స్ గురించి చెప్తుంది అనమాట. సో ఓన్లీ 2, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి, విత్ రిఫరెన్స్ టు ద ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ స్టేట్మెంట్, రిడక్షన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్. Second statement, dismissal of a state council of ministers. Third statement, curtailment of fundamental rights of citizens under Article 19. How many of the above are necessarily the consequence of proclamation of president rule in the state? So ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ అంటే మనకి ఆర్టికల్ 356లో ఉంది. సో ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ పవర్స్, ప్రెసిడెంట్ రూల్ అయినప్పుడు స్టేట్ హైకోర్టు పవర్స్ని తక్కువ చేయడం, అసలు దానికి సంబంధమే ఉండదు, స్టేట్ హైకోర్టుకి సంబంధమే ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ డిస్మిస్సల్ ఆఫ్ అ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఇది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, కర్టైల్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అండర్ ఆర్టికల్ 19. సో ప్రెసిడెంట్ రూల్ వల్ల సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్ పైన ఏం ఎఫెక్ట్ పడదు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 17th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ద ప్రెసిడెంట్ హ్యాస్ విత్ రిగార్డ్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. First statement, he can withhold the assent of the bill. Second statement, he can return the bill for reconsideration. Third statement, he gives assent to the bill. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి బిల్ పాస్ చేసినప్పుడు 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ బిల్ పాస్ చేస్తున్నాయి. సో అప్పుడు ప్రెసిడెంట్కి విత్హోల్డ్ చేసే, ఆ బిల్లుని విత్హోల్డ్ చేసే రైట్ ఉండదు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ ఆయన బిల్లుని రిటర్న్ చేయడానికి ఉండదు, సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. థర్డ్ది, హీ గివ్స్ అసెంట్ టు ద బిల్. ఓకే, హీ క్యాన్ గివ్ అసెంట్ టు ద బిల్. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ డిఫైన్డ్ వాట్ కాన్స్టిట్యూట్ ద డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ సుప్రీంకోర్టుకి ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంది అని చాలా కేసులు వెళ్ళినాయి. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే, డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయలేము, కానీ ఏదేదైతే మన కాన్స్టిట్యూషన్కి బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్ లాగా ఉంటుందో అవన్నీ బేసిక్ స్ట్రక్చర్ కిందకే వస్తాయి. అవి మేము డిఫైన్ చేయలేము, కానీ కేస్కి మేము డిఫైన్ అయితే చేయొచ్చు. అంటే ఏది బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది, ఏది రాదు అని చెప్తాము అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో నన్ ఆఫ్ ద అబౌవ్ డిఫైన్డ్ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో నేషనల్ కమిషన్ ఆఫ్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, టు ఇన్వెస్టిగేట్ అండ్ మానిటర్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద లీగల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్,
Second statement, to provide safeguards against the exploitation of the Anglo-Indian community. Third statement, to report to the president on the working of the constitutional safeguards provided by the SCs. సో ఇక్కడ ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఆర్టికల్ 338 కింద ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఎస్సీస్కి లీగల్ సేఫ్గార్డ్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కూడా మైనారిటీ కిందకి వస్తుంది. సో వీళ్ళకి ఇంకా ఎస్సీస్ ఇద్దరికి ఇది ఎక్స్ప్లాయిట్ చేయకుండా సేఫ్గార్డ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది ఎన్సిఎస్సి. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా కరెక్టే. సో అన్ని స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20th question, it separated for the first time the legislative and executive functions of the Governor General's Council. In other words, it established a separate Governor General's Legislative Council which came to be known as the Indian Legislative Council. This legislative wing of the council functioned as a mini parliament, adopting the same procedures as the British Parliament. So which of the acts has been described by the passage given above? So ikkada మనకి చార్టర్ యాక్ట్ 1853 కింద ఫస్ట్ టైం ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఫామ్ అయింది. దానినే మినీ పార్లమెంట్ అని కూడా అంటాం. ఓకే, సో అది ఈ యాక్టే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 21st క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రిలేషన్ బిట్వీన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో లిబర్టీకి, ఈక్వాలిటీకి, ఫ్రాటర్నిటీకి రిలేషన్ కనెక్ట్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక స్పీచ్లో చెప్తాడనమాట. ఓకే, సో సేమ్ అదే క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, వితౌట్ ఈక్వాలిటీ లిబర్టీ వుడ్ ప్రొడ్యూస్ ద సుప్రీమసీ ఆఫ్ ఫ్యూ ఓవర్ మెనీ. సో ఈక్వాలిటీ లేకపోతే లిబర్టీ అంటే ఏంది? ఫ్రీడమ్ వితౌట్ లిమిటేషన్స్ అనమాట. సో ఈక్వాలిటీ లేకపోతే ఈ ఫ్రీడమ్ అనేది ఒక డిఫరెంట్, అంటే ఓన్లీ రిచ్ పీపుల్ క్లాస్నే ఇస్తుంది అనేసి. నెక్స్ట్ ఈక్వాలిటీ ఈజ్ అ హిండ్రెన్స్ టు లిబర్టీ. నెక్స్ట్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్, వన్ కెనాట్ కోఎగ్జిస్ట్ విత్ ద అదర్. ఆప్షన్ డి, ఈక్వాలిటీ ఈజ్ ఓన్లీ నెసరీ ఫర్ ద ప్రివిలేజ్డ్ ఫ్యూ వెరాజ్ లిబర్టీ బెనిఫిట్స్ ఎవ్రీ వన్. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిట్లా ఏది కరెక్ట్ అంటే, ఫస్ట్ థింగ్ ఆప్షన్ ఏ అనేది బెస్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఓకే, మిగతా అన్నీ తప్పు. నెక్స్ట్ 22nd క్వశ్చన్ వచ్చేసి, ద టర్మ్ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఎయిమ్డ్ అట్ ఎయిడింగ్ ద సేఫ్ మూమెంట్ ఆఫ్ షిప్స్ ఇన్. సో ఇది ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అనేది రెడ్ సీలో ఇది ఆపరేషన్ చేసినారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్: ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ కౌన్సిల్. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ కంపల్సరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్? సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్లో స్టేట్కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వనవసరం లేదు. ఓకే, ఓన్లీ లోక్సభ, రాజ్యసభ బిల్లు తీసుకొని వస్తే ప్రెసిడెంట్ దాన్ని సైన్ చేయాలి కాబట్టి ఫస్ట్ 3 అవసరం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. Second statement, the members of the CVC hold office for a term of 6 years until they attain the age of 70, whichever is earlier. Third statement, the president can also remove the central vigilance commissioner on the grounds of proven misbehavior or incapacity. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, ఎస్, సివిసి మెంబర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్లో సివిసి వాళ్ళ టర్మ్ 4 years ఉంటుంది, 6 years ఉండదు. ఆర్ 65 years వరకు ఉంటుంది. ఓకే, 70 years ఉండదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి.
Next, 25th question, with reference to the national emergency, consider the following statements. So the center becomes entitled to give executive directions to the state on any matter. Second statement, the legislative power of the state legislature is suspended. Third statement, the power to modify the constitutional distribution of revenues between the center and state is vested in the parliament. So ikkada ఫస్ట్ థింగ్, నేషనల్ ఎమర్జెన్సీ టైం పీరియడ్లో సెంటరే అన్ని స్టేట్స్ కోసం ఒక లాస్ని పాస్ చేస్తుంది అనమాట. సెంటరే మొత్తం కంట్రోల్ తీసుకుంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో సెంటర్ ఏమేమి చెప్తే అవన్నీ స్టేట్స్ ఫాలో కావాలి. సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు అంటే స్టేట్ లెజిస్లేటివ్ పవర్స్ సస్పెండ్ కావు, కానీ పార్లమెంటే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన లాస్ అనేవి చేస్తుంది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సెంటర్కి స్టేట్స్కి రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం పార్లమెంట్ చేతిలో ఉండదు, ఆ పవర్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ రెండు తప్పే. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ 26th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కార్పొరేషన్స్ ఆర్ అథారిటీస్. సో ఆర్బీఐ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ టోటలీ అండ్ డైరెక్ట్లీ ఆడిటెడ్ బై ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఉన్న ఇవన్నీ క్యాగ్ ఆడిట్ చేయడు, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు ఆడిట్ చేస్తారు. ఇవన్నీ ఆర్బీఐ కానీ, ఎఫ్సిఐ కానీ, ఎస్బీఐ కానీ, ఎల్ఐసి కానీ, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు ఆడిట్ చేస్తారు. మన క్యాగ్ ఆడిట్ చేసేవి ఏంటివి అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆయిల్, ఇంకా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఇంకా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇట్లాంటివి ఆడిట్ చేస్తాడు అనమాట. సో నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి. 27th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి గోవా వాస్ కన్ఫర్డ్ ఫుల్ స్టేట్హుడ్. సెకండ్ స్టేట్మెంట్, క్రియేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. థర్డ్, ఇంక్లూజన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం ఇన్ ద ఇండియన్ యూనియన్. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్. సో క్రొనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని చెప్పారు. సో గోవా అనేది ఫుల్ స్టేట్హుడ్ 1987లో వచ్చింది గోవాకి, 1987. హర్యానా 1966లో స్టేట్ అయింది. సిక్కింని 1975లో ఇండియాలో ఇంక్లూడ్ చేసుకున్నారు. నాగాల్యాండ్ 1963లో ఫామ్ అయింది స్టేట్ లాగా. సో అన్నిటికంటే ఎర్లియస్ట్ ఫస్ట్ నాగాల్యాండ్ 1963, తర్వాత స్టేట్ ఆఫ్ హర్యానా 1966లో ఫామ్ అయింది. తర్వాత సిక్కిం ఇండియాలో 1975లో కలుపుకున్నారు. గోవా తర్వాత 1987లో స్టేట్ లాగా అయ్యింది, స్టేట్హుడ్ వచ్చింది. సో ఆప్షన్ బి 4, 2, 3, 1. Option B correct answer. 28th question, consider the following statements with reference to the post-independence reorganization of states. First statement, the States Reorganization Commission accepted the theory of one language, one state. Second statement, Andhra Pradesh was the first state created after the acceptance of the recommendations of the State Reorganization Committee. So ikkada స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 డిసెంబర్లో 1 లాంగ్వేజ్ 1 స్టేట్ అనే కాన్సెప్ట్ని రిజెక్ట్ చేసింది ఇది. ఓకే, సో ఫామ్ అయింది అయితే 1953 డిసెంబర్లో. సో ఫామ్ అయిన తర్వాత ఇది ఆ థియరీని రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు కానీ ఆంధ్ర స్టేట్ అనేది అక్టోబర్ 1953లో ఫామ్ అయింది. ఓకే, సో ఈ రెండు తప్పే. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ది, రాటిఫికేషన్ ఆఫ్ ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ కామన్వెల్త్. సెకండ్ స్టేట్మెంట్, అడాప్టింగ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా. enactment of ordinary laws. How many of the above functions were performed by the Constituent Assembly of India? సో ఇక్కడ ఇండియన్ కామన్వెల్త్లో మన ఇండియాని కూడా ఇంక్లూడ్ చేసినారు. మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అసలు కామన్వెల్త్ అంటే ఏంది, బ్రిటిష్ వాళ్ళు ఈ యూరోపియన్స్ ఎక్కడెక్కడైతే కాలనీస్ క్రియేట్ చేసిర్రో వాళ్ళ రూల్ని క్రియేట్ చేసినారో ఆ కంట్రీస్ అన్నీ కలిపి కామన్వెల్త్ నేషన్స్లో యాడ్ చేసిరనమాట. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది మన విషయం, మనం సావరెన్ కంట్రీ కాబట్టి మనకి ఇంక్లూడ్ అవ్వాలనిపిస్తే అవ్వచ్చు, లేదంటే లేదు. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత
ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ యాక్సెప్ట్ చేసిండు, ఓకే మేము కామన్వెల్త్ నేషన్స్లో ఉంటాము అనేసి. సో 1947లో కామన్వెల్త్ మెంబర్షిప్ లాగా సైన్ చేసినాం అనమాట. దాని తర్వాత సెకండ్ది అడాప్టింగ్ నేషనల్ యాంథమ్. మనం 1950 Jan 24th నేషనల్ యాంథమ్ని అడాప్ట్ చేసుకున్నాం. సో ఇదనమాట. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అప్పటికి లెజిస్లేటివ్ బాడీ లాగానే ఉంది కాబట్టి ఆర్డినరీ లాస్ కూడా ఎనాక్ట్ చేసింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన ఇండియాలో ఫస్ట్ పార్లమెంట్ లాగా ఉండే అనమాట. సో అన్ని 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 30th క్వశ్చన్, వాట్ ఈస్ కామన్ బిట్వీన్ బైలడీలా, ఖుద్రేముఖ్ అండ్ మయూర్భంజ్? సో ఇవన్నీ ఓకే. సో ఆప్షన్స్ చూద్దాం. దే ఆర్ గోల్డ్ మైనింగ్ సైట్స్. బి, దే ఆర్ సైట్స్ హ్యావింగ్ బాక్సైట్ రిజర్వ్స్. సి, దే ఆర్ సైట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్. డి, దే ఆర్ సైట్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఐరన్ ఓర్ రిజర్వ్స్ అనమాట. ఈ సైట్స్ అన్నీ ఐరన్ ఓర్ సైట్స్. 31st ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 31st క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ are envisaged as the right against exploitation in the Constitution of India? First statement, protection against arrest and detention. Second statement, prohibition of employment of children in factories. Third statement, prohibition of traffic in human beings and forced labor. So ikkada రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది మనకి ఆర్టికల్ 23 ఇంకా 24 చెప్తుంది. సో ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆర్టికల్ 22, ఇది రైట్ టు ఫ్రీడమ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ చిల్డ్రన్, ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 24 కిందికి వస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇంకా ఫోర్స్డ్ లేబర్ ఆర్టికల్ 23 కిందికి వస్తుంది. సో 2 and 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఈ రెండు రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కిందికి వస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 32, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైట్ గూడ్స్? సో వైట్ గూడ్స్ అంటే బేసిక్గా పెద్ద పెద్ద హెవీ ఎలక్ట్రానిక్ హౌస్ హోల్డ్ గూడ్స్ని వైట్ గూడ్స్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ వాషింగ్ మెషిన్, సెకండ్ ఆల్కహాల్, ఎయిర్ కండిషనర్స్, లగ్జరీ కార్స్. ఇవన్నిట్లో వైట్ గూడ్స్ ఏవి అండ్ ఇందాక చెప్పినాక హెవీ ఎలక్ట్రానిక్ హౌస్ హోల్డ్ గూడ్స్ని వైట్ గూడ్స్ అంటాం. సో దాంట్లో వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్స్ వస్తాయి. సో 1 and 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 33rd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, an Indian territory can be ceded to a foreign country by the constitutional amendment. Second statement, a boundary dispute settlement between India and another country does not require a constitutional amendment. So which of the following is not correct అని అడిగినారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంది, ఇండియన్ టెరిటరీల నుంచి కొంత భాగం ఫారెన్ కంట్రీకి ఇవ్వచ్చా లేదా అంటే ఎస్ ఇవ్వచ్చు. 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి మన ఇండియాలో ఉన్న కొన్ని ఏరియాస్ని పాకిస్తాన్కి ఇచ్చినారనమాట. ఓకే, నెక్స్ట్ ద బౌండరీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీ డస్ నాట్ రిక్వైర్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అవును, మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు బౌండరీ డిస్ప్యూట్ వల్లనే కదా ఒక మనకి చైనాకి మనకి పాకిస్తాన్కి డిస్ప్యూట్స్ అనేవి. సో దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరం లేదు. సో రెండు కరెక్టే. సో దీంట్లో ఏది కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. Next 34th question, with respect to the writ jurisdiction, consider the following statements. First statement, the writ of habeas corpus cannot be issued against the private individuals. Second statement, the writ of prohibition is available only against the judicial bodies. Third statement, the writ of quo warranto can be sought even by a non-aggrieved person. So ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి వస్తే ఇది రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అనేది కెనాట్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ద పబ్లిక్ ఇండివిజువల్స్ అని అన్నారు కదా, అది తప్పు. ఎందుకంటే ఇట్ క్యాన్ బి ఇష్యూడ్ టు బోత్ పబ్లిక్ ఇంకా ప్రైవేట్ ఇండివిజువల్స్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు, మిగతా రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫీచర్స్. ఫస్ట్, సింగిల్ సిటిజన్షిప్, రిటర్న్ కాన్స్టిట్యూషన్, integrated judiciary, rigidity of the constitution. How many of the above are federal features of the Indian constitution? So ఫెడరల్ ఫీచర్స్ అంటే ఏంది అంటే సెంటర్, స్టేట్,
ఇద్దరు కలిసి ఉంటారు. సో సెంటర్కి కొంచెం ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. సో ఇది బేసిక్గా ఫెడరల్ నేచర్. సో ఈ నేచర్లో ఫస్ట్ సింగిల్ సిటిజన్షిప్ బేసిక్ ఫీచరా? కాదు. రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఎస్, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే వీళ్ళకి పవర్స్, వీళ్ళకి ఇన్ని పవర్స్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఫెడరల్ ఫీచర్స్ కాదు. రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 2 and 4 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 36th question. An Indian citizen may lose his or her citizenship when he or she, option 1, acquires the citizenship of any other foreign state during war. Second statement, unlawfully trades or communicates with enemy during war. Third statement, has been imprisoned in any country for 2 years after becoming a naturalized citizen within 5 years. సో ఇక్కడ సిటిజన్షిప్ ఎప్పుడు లూజ్ అవుతుందంటే, ఫస్ట్ థింగ్ వార్ అప్పుడు సిటిజన్షిప్, వేరే కంట్రీ సిటిజన్షిప్ అక్వైర్ చేస్తున్న పర్సన్ని సెంటర్ విత్హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, వాళ్ళకి చేయనియదు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, అన్లాఫుల్లీ ట్రేడ్, వార్ టైంలో అన్లాఫుల్గా ట్రేడ్ చేసిన, ఎనిమీస్తో కమ్యూనికేట్ చేసిన వాళ్ళ సిటిజన్షిప్ పోతుంది. నెక్స్ట్, వేరే కంట్రీ, మన కంట్రీలో సిటిజన్షిప్ తీసుకున్న 2 yearsకి వేరే కంట్రీలో 5 years వరకు, మన కంట్రీలో సిటిజన్షిప్ తీసుకున్న 5 yearsకి వేరే కంట్రీలో 2 years వరకు ఇంప్రిజన్ జైల్లో ఉంటే వాళ్ళకి కూడా సిటిజన్షిప్ అనేది పోతుంది. ఓకే, సో 2 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37th question. According to the preamble of the Constitution as adopted by the Constituent Assembly, how many of the following adjectives were used to define the Indian Republic? ఫస్ట్ది ఇక్కడ ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సోషలిస్ట్, సావరెన్, సెక్యులర్, డెమోక్రటిక్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అంటే, యాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అడిగినారు. ఒకవేళ ఈ లైన్ కనుక లేకపోతే మనం బేసిక్గా సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అని పెడుతుండే. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ అయినప్పుడు ఏమేమి ఉండే, ఓన్లీ సావరెన్ ఇంకా డెమోక్రటిక్, ఈ 2 అడ్జెక్టివ్సే ఇండియన్ రిపబ్లిక్ని డిస్క్రైబ్ చేస్తుండే. ఓకే, సో ఏమేమి ఆన్సర్లు, సావరెన్ ఇంకా డెమోక్రటిక్, ఈ 2 2 and 4. సో ఓన్లీ 2 అనేవి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 38th question వచ్చేసి, బబుల్ బేబీ సిండ్రోమ్ వాజ్ ఇన్ న్యూస్. ఇన్ దిస్ కంటెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బబుల్ బేబీ సిండ్రోమ్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అ హార్ట్ డిసీజ్ సీన్ ఇన్ బేబీస్ అండ్ చిల్డ్రన్ అఫెక్టెడ్ బై COVID-19. సెకండ్ స్టేట్మెంట్, ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆఫ్ PBS ఈజ్ అ హార్ట్ ట్రాన్స్ప్లాంట్. సో ఇక్కడ ఈ బబుల్ బేబీ సిండ్రోమ్ ఉంది కదా, ఇది ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్ అనమాట. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఎన్విరాన్మెంట్లో ఉండలేరు. అండ్ దీనితో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ బర్త్డే, అంటే చిన్న చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట బబుల్ బేబీ సిండ్రోము. ఫస్ట్ బర్త్డే లోపే చనిపోతారు, ఎక్కువ రోజులు బతకడం చాలా కష్టం. సో దీనికి మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్, మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, ఇది హార్ట్ డిసీజ్ అయితే కాదు, ఇది ఇమ్యూనో డెఫిషియన్సీ డిసీజ్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, దానికి ట్రీట్మెంట్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో 1, 2 2 స్టేట్మెంట్స్ తప్పే కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 39th question. Consider the following statements with respect to freedom of religion enshrined in Constitution. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఇట్ ఇంక్లూడ్స్ ద ఫ్రీడమ్ టు నాట్ ఫాలో ఎనీ రిలీజియన్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ బార్స్ ఆల్ రిలీజియస్ కన్వర్షన్. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఫారెన్ నేషనల్స్ రిసైడింగ్ విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ. సో ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఏ రిలీజియన్ని ఫాలో అవ్వకపోవడం కూడా ఒకటి రైటే. ఎస్, కరెక్టే. మనకి ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అనేది ఉంది. సో దాని ప్రకారం నీకు ఇష్టం ఉంటే రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ బార్స్ ఆల్ రిలీజియస్ కన్వర్షన్. సో రిలీజియన్ అంటే
మనము ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి కన్వర్ట్ అవ్వచ్చు. సో విల్ఫుల్గా వేరే రిలీజియన్కి కూడా కన్వర్ట్ అవ్వచ్చు అనమాట, మన రిలీజియస్ ఫ్రీడమ్ సంబంధిస్తే. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫారెన్ నేషనల్స్కి అప్లికబుల్ కాదు, ఇండియన్ ఫారెన్ నేషనల్స్ ఇండియాలో ఉంటే వాళ్ళకి అప్లికబుల్ కాదు అంటారు కదా, కానీ వాళ్ళకి కూడా అప్లికబులే అనమాట. ఓకే, సో సెకండ్ ఇంకా థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు, ఓన్లీ ఫస్ట్ ఒక్కటే కరెక్ట్ కాబట్టి ఓన్లీ వన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 40th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లేటెస్ట్ అడిషన్ టు ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్, రివర్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. థర్డ్ స్టేట్మెంట్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ అండ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 and 14 years. ఆప్షన్ డి టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. సో ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్కి లేటెస్ట్గా యాడ్ అయిన డ్యూటీ ఏంది అని అడిగారు కాబట్టి, సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఇంక్లూడ్ చేసినారు. సో దీంట్లో లేటెస్ట్ యాడ్ అయినది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చిల్డ్రన్కి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి బిట్వీన్ 6 to 14 years ఉన్న వాళ్ళకి. సో ఆప్షన్ సి అనేది లేటెస్ట్ అడిషన్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ అది. 41st క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ఎఫెక్ట్ టు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు బీ సెక్యూర్ ఫర్ ఆల్ ఇట్స్ సిటిజన్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ జస్టిస్. సో ఆప్షన్ ఏ ఫండమెంటల్ రైట్స్, బి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇదేంది, ప్రియాంబుల్, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ ఇవన్నీ దేని కింద ఇచ్చింది అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ కింద ఇవన్నీ ప్రొవైడ్ చేసింది అనమాట. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్, స్టేట్ పాలసీ అయితే ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 42nd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యూరియా గోల్డ్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ అ సల్ఫర్ కోటెడ్ యూరియా. సెకండ్ స్టేట్మెంట్ సల్ఫర్ కోటింగ్ ఎన్ష్యూర్స్ ఫాస్టర్ రిలీజ్ ఆఫ్ నైట్రోజన్. సో ఇక్కడ ఈ యూరియా గోల్డ్ అనేది ఎన్విరాన్మెంటల్గా ఫ్రెండ్లీ ఫర్టిలైజర్ అనమాట. సో ఈ యూరియా గోల్డ్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది సల్ఫర్ కోటెడ్ యూరియా, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఇది స్లోగా ఫర్టిలైజర్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రకారం దీని యూసేజ్ వల్ల, ఈ యూరియా గోల్డ్ని యూజ్ చేయడం వల్ల 25% ఆఫ్ యూరియా కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కానీ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సల్ఫర్ కోటింగ్ ఉండడం వల్ల నైట్రోజన్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఒక్కటే కరెక్ట్. 43rd question, consider the following statements regarding Financial Intelligence Unit of India. First statement, it is a central national agency responsible for receiving, processing, analyzing and disseminating information related to suspect financial transactions. Next, it reports directly to the Economic Intelligence Council headed by the Finance Commissioner. So, Finance Minister. So, ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 44th క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ వాజ్ ఆర్ వేర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిబార్డ్ ద రిటైరింగ్ ఎలక్షన్ కమిషనర్స్ from any further appointment by the government. Second statement, the chief election commissioner can be removed in the same manner and on the same grounds as a judge of the Supreme Court. Third statement, the constitution has specified the term of all members of ECI. So ikkada election commission of India article వచ్చేసి article 324. So constitution has debarred. So retire అయిన ఎలక్షన్ కమిషనర్స్ మళ్ళీ ఏ ఫర్దర్ గవర్నమెంట్ అపాయింట్స్కి ఎలిజిబుల్ కాదు
అని ఏం చెప్పలేదు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జి లాగానే ఎలక్షన్ కమిషనర్ని కూడా తీసేయాలి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా తీసేయాలి, సేమ్ గ్రౌండ్స్ అనేసి ఉంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఈసీఐ మెంబర్స్ అందరికీ టర్మ్ స్పెసిఫై చేసింది, ఎంత టైం పీరియడ్ వరకు ఉండాలో అనేసి కాన్స్టిట్యూషన్ చెప్పింది అని అంటున్నారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే, కాన్స్టిట్యూషన్ అనేది ఏం స్పెసిఫై చేయలేదన్నమాట. సో ఓన్లీ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 45th క్వశ్చన్, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఈజ్ పబ్లిష్డ్ బై. సో ఈ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 46th క్వశ్చన్, which of the following happened earliest in the process of state reorganization after independence? Option A, formation of S.K. Dar Committee. B, formation of Andhra Pradesh. C, formation of JVP Committee. D, enactment of the State Reorganization Act. ఈ అన్నిట్లా అర్లియస్ట్ ఏం అయింది, స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రాసెస్లో ఏం ఫస్ట్ అయింది అంటే, ఫస్ట్ థింగ్ ఎస్కే ధార్ కమిటీ అనేది జూన్ 1948 ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ 1953 ఫామ్ అయింది అక్టోబర్లో. జేవీపీ కమిటీ డిసెంబర్ 1948. ఇది చూడండి, ఎస్కే ధార్ జూన్ 1948 అయితే జేవీపీ కమిటీ డిసెంబర్ 1948 ఫామ్ అయింది. ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, ఆంధ్రప్రదేశ్ 1953. ఓకే, ఇదేమో జూన్ 1948, డిసెంబర్ 1948, ఇది జేవీపీ. సో అర్లియస్ట్ ఏంది, ఎస్కే ధార్ కమిటీ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 47th క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ పాలిటీ కన్సిడర్ ఫాలోయింగ్: absence of special privileges for any person, reasonable classification of persons, equality of treatment under equal circumstances. How many of the above are ensured by Article 14 of Indian Constitution? సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంది, స్పెషల్ ప్రివిలేజెస్, ఒక పర్సన్కి స్పెషల్ ప్రివిలేజెస్ అని ఏముండవు, ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా లా ముందు ఒక్కరే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ పర్సన్, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, కొంతమంది ఎడ్యుకేషనల్గా ఎకనామికల్గా రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా క్లాసిఫై చేయాలి, వాళ్ళని కూడా ఈక్వాలిటీ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో రీజనబుల్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది ఆర్టికల్ 14 కింద. నెక్స్ట్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు అందరు పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు అందరు పిల్లల్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. అందరు పేరెంట్స్ చాలా బ్యాక్గ్రౌండ్ అంటే చాలా రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని ఆ సిచ్యువేషన్లో ఒకవేళ ఎన్విరాన్మెంట్ మొత్తం వాళ్ళే ఉంటే వాళ్ళని ఈక్వల్గా, ఒకవేళ రిచ్ ఒకరు పువర్ అయితే ఆ సర్కమ్స్టాన్సెస్లో రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉంటుంది, కానీ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్లో ఈక్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, సో అన్నీ కరెక్టే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 48th క్వశ్చన్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. Option 1, has the right of an audience in all courts in India. Option 2, it is debarred from private legal practice. 3, has the right to speak and vote in both the houses of parliament. 4, enjoys all privileges and immunities that are available to the member of parliament. So Attorney General of India ఆర్టికల్ ఏంది, ఆర్టికల్ 76. ఈయనకి అన్ని కోర్ట్స్లో పోయి అటెండ్ అవ్వచ్చు అనమాట, ఈయనకు ఆ రైట్ ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ నుంచి డీబార్డ్ అని చెప్తున్నారు కదా, అది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఈయన ప్రైవేట్గా లీగల్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంది, హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో నెక్స్ట్ రైట్ టు 2 హౌసెస్లో లోక్సభ రాజ్యసభలో ఈయనకి రైట్ టు స్పీక్ ఇంకా రైట్ టు ఓట్ అనేవి ఉంటాయి. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. ఇంకా ఈయన అన్ని ప్రివిలేజెస్ సేమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఏమేమి ప్రివిలేజెస్ ఇమ్యూనిటీస్ ఉంటాయో సేమ్ అవి కూడా ఈయనకి అప్లికబుల్ ఉంటాయి. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో 1 and 4 అనేవి కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ 49th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రెసిడెంట్ క్యాన్ డిక్లేర్ అ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్.
Second statement, the president can proclaim a national emergency only after receiving a written recommendation from the cabinet. Third statement, the proclamation of national emergency must be approved by both the houses of parliament within 2 months from the date of its issue. Fourth statement, Lok Sabha has no control over the revocation of national emergency. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్, నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ డిక్లేర్ చేయొచ్చు అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది కదా, అది తప్పు. అంతకుముందు ఉండే స్టార్టింగ్లో ఇదే ఉండే, కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ని తీసేసి వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ అనే ఫ్రేజ్ని పెట్టినారు, రీప్లేస్ చేసారు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్, నేషనల్ ఎమర్జెన్సీ క్యాబినెట్ రిటర్న్ రికమెండేషన్ ఇస్తే ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ 2 హౌసెస్ అప్రూవ్ చేయాలి వితిన్ 2 months కాదు, వితిన్ 1 month అనమాట. ఓకే, సో ఆప్షన్ థర్డ్ కూడా రాంగ్. నెక్స్ట్, లోక్సభకి కంట్రోలే ఉండదు నేషనల్ ఎమర్జెన్సీని వెనక్కి తీసుకోవాలి అంటే అని అన్నారు కదా. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా తప్పు, ఎందుకంటే లోక్సభ అనుకుంటే ఒకవేళ లోక్సభ బిల్ పాస్ చేస్తే నేషనల్ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో లోక్సభకి కంట్రోల్ ఉంటుంది. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా తప్పే. థర్డ్ ఇంకా ఫోర్త్ స్టేట్మెంట్ 1, 3, 4 తప్పు, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, సో వీళ్ళు కరెక్ట్ ఏం స్టేట్మెంట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఓన్లీ 1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఆప్షన్ ఏ, అ ఫార్మర్ సెల్స్ హిస్ ఫార్మ్ అండ్ స్టార్ట్స్ అ బిజినెస్. Option B, a person from Gujarat moves to Maharashtra and settles there. Option C, a person inherits property from his parents. Option D, a person refuses to believe in any religion. సో ఇక్కడ ఒక ఫార్మర్ ఆయన పొలం అమ్ముకొని బయట బిజినెస్ స్టార్ట్ చేయడం ఒక ఫండమెంటల్ రైటే, అది రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్, ఒక పర్సన్ ఇంకొక ప్లేస్కి వెళ్ళడం, రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ అనే ఫ్రీడమ్ ఉంది ఫండమెంటల్ రైట్లో. నెక్స్ట్, అ పర్సన్ ఇన్హెరిట్స్ ప్రాపర్టీ ఫ్రమ్ హిస్ పేరెంట్స్, ఇది ఫండమెంటల్ రైట్ ఏం కాదు. ఆప్షన్ సి అనేది నాట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్, అ పర్సన్ రిఫ్యూజెస్ టు బిలీవ్ ఇన్ ఎనీ రిలీజన్. ఓకే, నీ ఇష్టం ఉంటే నమ్మొచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 51st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్. కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయి, దేంట్లో నుంచి అడాప్ట్ చేసుకున్నారు అనేసి అడిగినారు. సో ఫండమెంటల్ రైట్స్ ఫ్రాన్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఐర్లాండ్, రెసిడియల్ పవర్స్ విత్ సెంటర్ కెనడా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్. సో ఇక్కడ ఏమేమి కరెక్ట్ అంటే, ఫస్ట్ థింగ్ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం మనం? యుఎస్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి కాదు. సో ఫస్ట్ పేర్ తప్పు. డిపిఎస్పి అనేది ఐర్లాండే, రెసిడియల్ పవర్స్ విత్ సెంటర్ కెనడానే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటిష్. మళ్ళీ ఇంకా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రష్యా నుంచి అడాప్ట్ చేసుకున్నాం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే కాన్సెప్ట్స్ ఫ్రాన్స్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపాన్ నుంచి తీసుకున్నాం. రాజ్యసభ ఎలక్షన్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొసీజర్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఇందులో ఏమేమి కరెక్ట్? 2, 3, 4 పేర్స్ కరెక్ట్. సో ఓన్లీ 3, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 52nd క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఫస్ట్ స్టేట్మెంట్, SHRC has all the powers of the civil code and its proceedings have a judicial character. Second statement, SHRC can inquire into a violation of human rights with respect to subjects mentioned in the state list only. Third statement, the chairperson and members of SHRC are not eligible for reappointment. సో ఇక్కడ SHRC అనేది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 కింద ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఫస్ట్ థింగ్, ఇది సేమ్ దీనికి సివిల్ కోర్ట్ పవరే ఉంటుంది, జ్యుడిషియల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. నెక్స్ట్, SHRC స్టేట్ లిస్టే కాదు, కాన్కరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ పైన కూడా ఇది ఎంక్వైర్ చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఓన్లీ స్టేట్ లిస్ట్ అని ఉంది కాబట్టి. నెక్స్ట్, చైర్పర్సన్, మెంబర్స్ వీళ్ళందరూ రీఅపాయింట్మెంట్కి ఎలిజిబులే. ఓకే, నాట్ ఎలిజిబుల్ అని పెట్టినారు, ఇది తప్పు. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓన్లీ 1, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 53rd
Question: consider the following statements with reference to the theory of basic structure of constitution. So first statement ఏంది? It limits the authority of the parliament to amend the constitution. Second statement: the judiciary has the final authority to decide if an amendment violates the basic structure of the constitution. Third statement: it applies to all the amendments since the coming into force of the constitution. సో ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ థియరీ గురించి అడిగినారు కాబట్టి ఎస్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏదైనా చేంజ్ చేయొచ్చు కానీ కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి సావర్నిటీ, సెక్యులరిజం, ఇట్లా కొన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. సో అవన్నిటిని పార్లమెంటు అమెండ్ చేయడానికి లేదు. సో అది లిమిట్ చేస్తుంది అనమాట. ఆప్షన్ ఫస్ట్ కరెక్ట్ అనమాట. సెకండ్ది ఇది బేసిక్ స్ట్రక్చరా కాదా అని డిసైడ్ చేయడానికి ఫైనల్ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే జ్యుడిషియరీకే ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్, అమెండ్మెంట్స్ అన్నీ ఎప్పటి నుంచి అప్లికబుల్ అంటే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి కాదు, కానీ April 24, 1973 తర్వాత నుంచి ఇవన్నీ అప్లికబుల్ అవుతున్నాయి అనమాట. ఓకే, కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి కాదు. థర్డ్ స్టేట్మెంట్ తప్పు. సో ఓన్లీ 2, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 54th క్వశ్చన్: హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ ద క్వాలిఫికేషన్ అండ్ ద మేనర్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. సో ఇక్కడ యూనియన్ క్యాబినెట్, పార్లమెంట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకి మెంబర్స్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ని పార్లమెంటే సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫైనాన్స్ కమిషన్లో మనకి ఒక చైర్మన్, ఇంకా 4 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ క్వాలిఫికేషన్ని డిటర్మైన్ చేసేది, సెలెక్షన్ ప్రాసెస్ని డిటర్మైన్ చేసేది మొత్తం పార్లమెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 55th క్వశ్చన్: ద ఫండమెంటల్ డ్యూటీస్ దే ఆర్ యాడెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ ఆర్ కమిటీస్. ఆప్షన్ ఏ సర్కారియా కమిటీ, బి స్వరణ్ సింగ్ కమిటీ, సి ఎల్ఎం సింఘ్వి కమిటీ, డి పుంచి కమిషన్. సో ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 కింద యాడ్ అయిందనమాట. 51A ఆర్టికల్ కింద ఇది స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ పైన దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 56th క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి: అ బిల్ అమెండింగ్ ద ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ బీ రాటిఫైడ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ బై అ సింపుల్ మెజారిటీ. నెక్స్ట్, అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్ రిక్వైర్స్ అ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. సో దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ గురించి సంబంధిస్తే ఎస్, ఫెడరల్ ప్రొవిజన్స్ని అమెండ్ చేయాలి అంటే స్టేట్స్, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ సింపుల్ మెజారిటీతోని దాన్ని సైన్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని క్రియేట్ చేయాలన్నా, అబాలిష్ చేయాలన్నా స్పెషల్ మెజారిటీ అవసరం లేదు పార్లమెంట్లో, సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ 1, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 57th క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ షార్ట్ సెల్లింగ్. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ ఏంది అంటే ట్రేడింగ్ టైంలో వాళ్ళది కాకపోయినా సెల్ చేసేది షార్ట్ ట్రేడింగ్ అంటారు అనమాట. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ సెల్లింగ్ అ స్టాక్ నాట్ ఓన్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రేడ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకొకటి సెబీ అనేది దీనికి పర్మిట్ చేస్తుంది ఫర్ రీటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ రెండు కరెక్ట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 58th క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. First statement: a bill seeking to amend the constitution can be initiated in the state legislature. Second statement: a private member can initiate a constitutional amendment bill. Third statement: each house of the parliament must pass the constitution amendment bill separately. So ikkada కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే స్టేట్ లెజిస్లేచర్ ఇనిషియేట్ చేయని అవసరం లేదు, లోక్సభ ఇంకా రాజ్యసభ ఇనిషియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్: ప్రైవేట్ మెంబర్. సో కాన్స్టిట్యూషన్ బిల్లుని ఒక ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ ప్రెసిడెంట్ ప్రియర్ పర్మిషన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ మస్ట్
పాస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ సపరేట్లీ. ఎస్, లోక్సభ రాజ్యసభ రెండు సపరేట్గా బిల్లుని పాస్ చేయాలి, అప్పుడే అది బిల్ యాక్ట్ లాగా అవుతుంది. సో 2 ఇంకా 3 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ 2, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 59th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద డైరెక్ట్ టు మొబైల్ D2M టెక్నాలజీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So it does not require internet connectivity to stream TV content directly to a mobile phone. Next, it is compatible with all types of mobile network generations including 2G and 3G అని చెప్తున్నారు. సో ఇక్కడ D2M టెక్నాలజీ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండానే టీవీలో ఉన్నది మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 2G 3G లేవు దీంట్లో, ఓన్లీ 5G నెట్వర్కే ఉందన్నమాట D2M టెక్నాలజీలో. సో ఆప్షన్ 2 అనేది తప్పు. సో ఓన్లీ 1, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 60th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డిప్రైవ్డ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. Second statement, it ended both the commercial and administrative activities of the East India Company. Third statement, it introduced for the first time local representation in the Indian Legislative Council. So ఇక్కడ చార్టర్ యాక్ట్ 1833 అనేది ఫస్ట్ థింగ్ ఎస్ బాంబే ఇంకా మద్రాస్ గవర్నర్ పవర్స్ని తక్కువ చేసింది, తీసేసుకుందనమాట. నెక్స్ట్ కమర్షియల్ ఈ చార్టర్ యాక్ట్ 1833 పూర్తిగా కమర్షియల్ బాడీ లాగా అయిపోయిందనమాట. కమర్షియల్ బాడీ లాగా ఎండ్ అయిపోయి అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా పూర్తిగా అయిపోయిందనమాట. ఓకే, సో అంటే ఏంది, ఇట్ ఎండెడ్ కమర్షియల్లీ బట్ బికేమ్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ఇది ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ అదే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంట్రడ్యూస్ చేసింది. సో చార్టర్ యాక్ట్ 1853 అనేది ఫస్ట్ టైం ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో సెకండ్ ఇంకా థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు, ఓన్లీ 1, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 61st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. First statement, currently a person born outside India automatically becomes a Indian citizen by descent if one of the parents is an Indian citizen. Second statement, a person applying for citizenship by naturalization should have adequate knowledge of any of the languages spoken in India. So ఇక్కడ ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ బయట పుడితే వాళ్ళ పేరెంట్స్ ఏదర్ ఒక పేరెంట్ ఇండియన్ సిటిజన్ అయితే ఫస్ట్ థింగ్ వేరే కంట్రీ పాస్పోర్ట్ లేకపోతే ఆ మైనర్ చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ ఇండియాలోనే చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్ అయిపోతాడు. ఫస్ట్ థింగ్ అది. సో ఇది తప్పు ఆన్సరు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఏంటి అంటే ఆ పర్సన్ పుట్టిన 1 year లోపలనే ఇండియాలో ఆయన బర్త్ రిజిస్ట్రేషన్ చేయాలి, వేరే కంట్రీ పాస్పోర్ట్ కూడా ఉండొద్దు ఆయనకి, ఆ పర్సన్ పుట్టిన ఆయనకి, ఆ చైల్డ్కి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆయనకి ఎనీ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఇండియా అని ఉంది కదా ఇక్కడ. సో 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్లో అడిక్వేట్ నాలెడ్జ్ ఉంటే బై న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఎనీ లాంగ్వేజ్ అని ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో నీదర్ 1 నాట్ 2, ఆప్షన్ డి. నెక్స్ట్ 62nd క్వశ్చన్, ద పవర్ టు స్పెసిఫై దట్ ద పీపుల్ ఆఫ్ ఫారెన్ టెరిటరీ షల్ బీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా వెన్ అ ఫారెన్ టెరిటరీ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ ఇన్. సో ఇక్కడ బయట దేశం వాళ్ళు మన ఇండియాలో ఒక పార్ట్ అయినప్పుడు ఆ పవర్ అంటే వాళ్ళు ఇండియన్సే అనేసి చెప్పడం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? యూనియన్ గవర్నమెంట్, పార్లమెంట్, ఈసీఐ లేకపోతే సుప్రీంకోర్టు. ఇది పవర్ అనేది యూనియన్ గవర్నమెంట్ మీద ఉంటుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 63rd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్
1784. First statement, it allowed the Court of Directors of East India Company to manage the political affairs in India. Second statement, the company's territories in India were for the first time called British possessions in India. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే పిట్స్ ఇండియా యాక్ట్లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని టోటల్గా కమర్షియల్ అఫైర్స్ మేనేజ్ చేయమని చెప్తారు, పొలిటికల్ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోలే తీసుకొని వస్తారనమాట. అందుకే ఫస్ట్ది తప్పు. సో ఓన్లీ 2, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 64th క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ would be eligible to become the citizen of India on 26th January 1950. So first statement వచ్చేసి a person who is resident in India for 5 years immediately before independence. Option B, a person who migrated to Pakistan from India after March 31st 1947 but later returned to India for resettlement. Option C, a person whose parents were born in undivided India and who migrated to India from Pakistan before 26 January 1950. Option D, a person whose parents were born in India has exist after the partition only but is ordinarily residing outside India. సో ఇక్కడ ఏ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు 26 జనవరి 1950 వరకు అప్పుడు ఎలిజిబుల్ సిటిజన్ లాగా అయినారు అంటే ఫస్ట్ ఆప్షన్ ఏలా, ఒకవేళ పర్సన్ రెసిడెంట్ అయ్యి ఉండి ఇమీడియట్ నెక్స్ట్ 5 years వరకు ఉండేటట్టయితే, అంటే ఇదేంటి అంటే కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు 5 years ఇమీడియట్ 5 years వరకు ఉంటే ఆయన సిటిజన్షిప్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంది బిఫోర్ ఇండిపెండెన్స్ అని అన్నారు, కాదు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ బి అనేది కరెక్టే, వీళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది అట్ దిస్ టైమ్ Jan 26th. నెక్స్ట్ అ పర్సన్ హూస్ పేరెంట్స్ వర్ బోర్న్, సో పుట్టిన తర్వాత అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి పాకిస్తాన్ నుంచి ఇండియాకి బిఫోర్ 26th వచ్చి రిజిస్టర్ అయిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ సి కూడా తప్పే అండ్ ఆప్షన్ డి కూడా తప్పే. సో ఓన్లీ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 65th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద 30-meter telescope project. First statement, it is a joint venture involving India, China, Japan, Canada and USA. Second statement, it will provide images with resolution more than 12 times sharper than the Hubble Space Telescope. Third statement, it is being constructed in Svalbard in Arctic region. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ రెండు కరెక్టే, కాకపోతే థర్డ్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇప్పుడు ఇది హవాయిలో చేస్తున్నారు అనమాట. సో 1 and 2 కరెక్ట్. సో ఓన్లీ ఆప్షన్ బి. 66th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement 1, the parliamentary system is based on the doctrine of separation of power between the legislature and executive. Statement 2, the Indian parliament is not a sovereign body unlike the British parliament. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, పార్లమెంటరీ సిస్టమ్ అనేది డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ మీద కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ లెజిస్లేచర్ ఇంకా ఎగ్జిక్యూటివ్కి. సో స్టేట్మెంట్ 1 తప్పు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇండియన్ పార్లమెంటు సావరెన్ బాడీయే, ఎందుకు అంటే మనకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఆయన ప్రెసిడెంట్ లాగా ఉంటాడు, అట్లాగే బ్రిటిష్ పార్లమెంట్కి కూడా ఒక హెరిడిటరీ హెడ్ అనేట ఆయన ఉంటాడు. సో ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నాట్ అ సావరెన్ బాడీ అన్లైక్ ద బ్రిటిష్ పార్లమెంట్ అని అన్నారు కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్టే. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 67th క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈస్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ఐడియాలజీ. ఆప్షన్ ఏ, టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ అన్ ఇండివిజువల్ ఆర్ కోఆపరేషన్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆప్షన్ బి, టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. Option C, to raise the level of nutrition and the standard of living of people and to improve public health.
ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద గివెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ఐడియాలజీ. సో గాంధీయన్ ఐడియాలజీ బేసిక్గా కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తుంది. సో ఆర్టికల్ 40 గాంధీయన్ ఐడియాలజీ చెప్తుంది. సో ఆప్షన్ ఏ ఆర్టికల్ 40 కిందకి వస్తుంది. సో గాంధీయన్ ఐడియాలజీ ఇదే కరెక్ట్ ఆన్సర్. వేరాస్ ఇవన్నీ ఇది ఆప్షన్ బి ఆప్షన్ సి అనేది సోషలిజం ఐడియాలజీస్ అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 68th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: బహ్రెయిన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ కంట్రీస్ షేర్ ద బౌండరీ ఆఫ్ పర్షియన్ గల్ఫ్? సో పర్షియన్ గల్ఫ్తో సరౌండ్ అయిన కంట్రీస్ బహ్రెయిన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, ఇంకా ఖతర్ కూడా. సో ఇవన్నీ పైవన్నీ కరెక్ట్. సో ఆప్షన్ డి ఆల్ 4. నెక్స్ట్ 69th క్వశ్చన్, ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ సెలక్షన్ కమిటీ? ఫస్ట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, యూనియన్ హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ మనకి బేసిక్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మెంబర్స్ ఎట్లుంటారంటే ఒక చైర్మన్ ఉంటాడు. చైర్మన్ వచ్చేసి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. మిగతా మెంబర్స్ వచ్చేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు సిజేఐ, మళ్ళీ 3 పర్సన్స్. ఆ 3 పర్సన్స్లో ఒకరు ఉమెన్ ఉండాలి. సో వాళ్ళకి స్పెషల్ నాలెడ్జ్ ఇంకా హ్యూమన్ రైట్స్ పైన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో అది వీళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అనమాట. సో ఈ వీళ్ళని సెలెక్ట్ చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ ఫామ్ అవుతుంది. ఆ సెలక్షన్ కమిటీలో ఆ సెలక్షన్ కమిటీకి హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. తర్వాత మెంబర్స్ వచ్చేసి లోక్సభ స్పీకరు, రాజ్యసభ డెప్యూటీ చైర్మన్, లోక్సభ రాజ్యసభల లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇంకా సెంట్రల్ హోమ్ మినిస్టర్. వీళ్ళందరూ మెంబర్స్ లాగా ఉంటారు అనమాట. కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లేడు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటాడు. కానీ సో 2, 3, 4 కరెక్ట్, కానీ 1 తప్పు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 70th క్వశ్చన్, రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిటెడ్ కలారామ్ మందిర్ ఇన్ నాసిక్, మహారాష్ట్ర. ఇన్ దిస్ కాంటెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో దిస్ టెంపుల్ is located on the banks of river Godavari. Second statement, this temple is dedicated to Lord Krishna's brother Balaram. సో ఇక్కడ ఏమి కరెక్ట్ అంటే, ఫస్ట్ థింగ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసిండు కాలారామ్ మందిర్. సో కాలారామ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు దేవుడు అంటే రాముడు ఉంటాడు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, బలరాముడి గుడి కాదు, రాముని గుడి అనమాట ఇది. సో గోదావరి బ్యాంక్స్లోనే ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 71st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు లోక్పాల్. సో లోక్పాల్లో ఫస్ట్ స్టేట్మెంట్, లోక్పాల్ consists of chairperson with maximum of 8 members. Second statement, 50% of members of Lokpal shall be judicial members. Third statement, the prime minister and the members of union cabinet are excluded from the judicial jurisdiction of Lok Sabha. So ikkada jurisdiction of Lokpal. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. లోక్పాల్లో ఒక చైర్పర్సన్ ఉంటాడు, 8 మెంబర్స్ మ్యాక్సిమం ఉంటారనమాట. 50% జ్యుడిషియల్ మెంబర్సే ఉంటారు లోక్పాల్లో. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇంకా మెంబర్స్, ఇప్పుడు లోక్పాల్ జ్యురిస్డిక్షన్లో ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంక్లూడ్ ఉంటాడు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. ఓకే, సో వీళ్ళందరూ కూడా లోక్పాల్ జ్యురిస్డిక్షన్ కిందికే వస్తారు. సో ఆప్షన్ 3 తప్పు, మిగతా పై రెండు కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 72nd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండర్ ఆర్టికల్ 1. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సెకండ్ స్టేట్మెంట్, ద యూనియన్ టెరిటరీ ఎంజాయ్స్ అ సిమిలర్ రిలేషన్షిప్ యాజ్ స్టేట్స్ విత్ ద యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అన్నారు కాబట్టి యూనియన్ ఆఫ్ అంటే స్టేట్స్ టెరిటరీసే కాదు, టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ఎనీ టైమ్ కూడా యూనియన్ ఆఫ్ స్టేట్ కిందికే వస్తాయి. ఓకే, సో స్టేట్స్ యూనియన్ టెరిటరీసే కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎందుకంటే స్టేట్స్కి చీఫ్ మినిస్టర్ ఉంటాడు, యూనియన్ టెరిటరీస్కి సెంటరే డైరెక్ట్ దాన్ని రూల్ చేస్తుంది అనమాట. సో స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ సిమిలర్ రిలేషన్షిప్లు ఉండవు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్.
Next 73rd question, which of the following can be considered as the main reason for the Indian constitution to be called a living document? Option A, it is a rigid in nature and difficult to change. Option B, it adopted several provisions of leading democracies of world. Option C, it can be amended and evolved with the changing situations. Option D, provision of right to constitutional remedies. సో ఇక్కడ ఒకవేళ మన కాన్స్టిట్యూషన్ రిజిడ్ ఇంకా డిఫికల్ట్ టు చేంజ్ అయితే అది ఎప్పటికీ లివింగ్ డాక్యుమెంట్ అనేది అవ్వదు. సో ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్ మనము చాలా డెమోక్రసీస్ నుంచి మనం చాలా ప్రావిజన్స్ అడాప్ట్ చేసుకున్నాం, కానీ అది లివింగ్ డాక్యుమెంట్ అనడానికి సిమిలర్ రీజన్ కాదు. ఆప్షన్ బి కూడా తప్పే. నెక్స్ట్ అది మన కాన్స్టిట్యూషన్ చాలాసార్లు అమెండ్ అయింది, సిచ్యువేషన్ని చేంజ్ అవుతున్నా కొద్దీ మనం మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇదే లివింగ్ డాక్యుమెంట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అందుకే మన కాన్స్టిట్యూషన్ని లివింగ్ డాక్యుమెంట్ అని అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. Next 74th question, how many of the following could come under reasonable restrictions provided by the Indian Constitution on exercise of freedom of speech and expression under Article 19 Clause 2? సో ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినారు, లీకింగ్ క్లాసిఫైడ్ మెటీరియల్ బై అన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. సో ఇది సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది కదా, ఒకవేళ మెటీరియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లీక్ చేస్తే అది సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది మన ఇండియాకి. ఆప్షన్ 1 కరెక్టే. నెక్స్ట్ అది రిస్ట్రిక్షన్ కిందికి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ది గివింగ్ స్పీచ్ టు టేక్ అప్ ఆర్మ్స్. సో కత్తులు కటార్లు తీసుకోండి కొట్లాడండి అంటే అగెయిన్స్ట్, అది రెస్ట్రిక్షన్ కిందికి వస్తుంది. సో పబ్లిక్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఇది కూడా రెస్ట్రిక్షన్ కిందికి వస్తుంది. నెక్స్ట్ స్పీచ్ విచ్ క్యాన్ హ్యాంపర్ స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ లోక్సభ. సో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి మనం. సో మనం డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది ప్రజలం. సో మనం మన ఫుల్ ఫండమెంటల్ రైట్స్ని ఉపయోగించుకోవచ్చు దానికోసం. సో గవర్నమెంట్ సరిగ్గా పనిచేయడం కోసమే మనం అట్లా స్పీచ్ ఇస్తాం. సో థర్డ్ తప్పేం కాదు. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా రెస్ట్రిక్షనే. సో 1, 2 ఇంకా 4 మూడు కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 75th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ స్టేట్మెంట్, a bill seeking amendment of the constitution does not require the prior permission of the president. Second statement, all constitutional amendment bills must be ratified by half of the states. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఎస్ ఒక బిల్లు అమెండ్ చేయడానికి, మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి తీసుకొచ్చిన బిల్లు కోసము సపరేట్గా ఫస్టే ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 1 కరెక్టే. నెక్స్ట్ ప్రతి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయని అవసరం లేదు. రాటిఫై అంటే సైన్, యాక్సెప్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసు ఓన్లీ ఒకవేళ ఫెడరల్ ప్రావిజన్స్ అమెండ్ చేయాలనుకుంటేనే అప్పుడు స్టేట్స్ అవసరం పడుతుంది, కానీ నార్మల్గా అయితే స్టేట్స్ రాటిఫై చేయని అవసరం ఏం లేదు. సో ఆప్షన్ 2 తప్పు. సో ఓన్లీ ఫస్ట్ది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 76th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి క్యాగ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, రిమూవల్ ఆఫ్ CAG does not require the approval of the parliament. Third statement, the president prescribes the duties and powers of the CAG in relation to accounts of the union and of the states. So ikkada comptroller and auditor general article వచ్చేసి article 148. So first statement in the CAG is the head of the Indian audit and accounts department. Correct. First statement correct. Second statement in the removal of CAG does not require approval of parliament. తప్పు. ఎందుకంటే క్యాగ్ని రిమూవ్ చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ అనేది అవసరం. సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ స్టేట్మెంట్, ద ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్ ప్రిస్క్రైబ్ చేయడు, పార్లమెంట్ ప్రిస్క్రైబ్స్ ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ క్యాగ్. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఓన్లీ 1 ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 77th question, consider the following statements. The Constitution of India envisages a dual polity but single citizenship.
unlike the US where there is a provision of dual citizenship. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి స్టేట్స్ అంటే ఓవరాల్ ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. నేను ఎక్కడున్నా నేను ఇండియన్నే. నేను మహారాష్ట్రలో ఉన్నా కానీ ఒకటే సిటిజన్షిప్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నా కానీ ఒకటే సిటిజన్షిప్. సో మనకి సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. అదే యూఎస్లో అయితే స్టేట్కి అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సిటిజన్షిప్ ఉంటుంది, మళ్ళీ కంట్రీ వైడ్గా ఒక సిటిజన్షిప్ ఉంటుంది, వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, while all citizens of India, irrespective of state in which they are born or reside, enjoy the same political and civil rights of citizenship, in the US, discrimination can be based on the state citizenship. Yes, మనకి సిటిజన్షిప్ ఉంది, సింగిల్ సిటిజన్షిప్ కాబట్టి మనకి సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ ఓవరాల్ ఇండియాలో అందరు సిటిజన్స్కి ఒకటే ఉంటుంది, ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కానీ యుఎస్లో అట్లా కాదు, స్టేట్కి డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇంట్రడ్యూస్డ్ బైకామరలిజం ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇక్కడ బైకామరలిజం అంటే ఏంది? బైకామరలిజం అంటే ఇప్పుడు మన స్టేట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటారు. సో దీన్నే బైకామరలిజం అని అంటారు. ఓకే, సో అట్లనే సెంట్రల్ వైజ్గా కూడా మనకి అప్పర్ హౌస్ ఉంటుంది, లోవర్ హౌస్ ఉంటుంది, దాన్ని కూడా బైకామరలిజం అంటారు. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఇంట్రడ్యూస్ చేసింది, ఫస్ట్ బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేసింది, కరెక్టే. నెక్స్ట్, ఇట్ ప్రొవైడెడ్ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ క్రియేటెడ్ న్యూ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఆప్షన్ సి. 79th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ totalization agreement which was recently seen in news? Option A, it is an agreement through which two countries provide greater market access to each other through various measures like lower or zero tariff. Option B, it is an agreement between two countries that eliminate dual social security deductions between two countries. Third statement, it is an agreement between two countries to prevent base erosion and profit shifting. Option D, it ensures elimination of non-tariff barriers like sanitary and phytosanitary measures. సో ఇక్కడ టోటలైజేషన్ అంటే ఇప్పుడు ఇండియన్స్కి యుఎస్ వాళ్ళకి ఇండియన్ ఎంప్లాయీస్కి యుఎస్కి వెళ్తే వాళ్ళు రెండు సార్లు ఈ సోషల్ సెక్యూరిటీ అమౌంట్ కట్టాలన్నమాట. సో ఒకవేళ ఈ టోటలైజేషన్ అగ్రిమెంట్ వస్తే రెండు కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ డిడక్షన్స్ రెండు సార్లు పే చేయాల్సిన అవసరం లేదు. సో దానివల్ల చాలా అరౌండ్ $4 బిలియన్ సేవ్ చేస్తామన్నమాట ఈ అగ్రిమెంట్ కింద. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ దట్ ఎలిమినేట్స్ డ్యూయల్ సోషల్ సెక్యూరిటీ డిడక్షన్స్. నెక్స్ట్ 80 క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ డిటర్మైన్స్ ద రిలేషన్షిప్ అమంగ్ ద సిటిజన్స్ అండ్ ఆల్సో బిట్వీన్ సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ స్పెసిఫైస్ హూ హ్యాస్ ద పవర్ టు మేక్ డెసిషన్స్ ఇన్ అ సొసైటీ. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి. 81st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. సో ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అంటే స్టేట్కి ఒక హయ్యెస్ట్ లా ఆఫీసర్. ఆర్టికల్ 165 కింద అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ గురించి డిస్క్రైబ్ చేసింది కాన్స్టిట్యూషన్లో. సో ఫస్ట్ స్టేట్మెంట్, అడ్వకేట్ జనరల్ మస్ట్ బీ అ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బీ అపాయింటెడ్ అ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. Second statement, the remuneration and conditions of the service are determined by the legislative assembly of the concerned state. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిటర్మైన్ చేయదు రెమ్యూనరేషన్, గవర్నర్ డిటర్మైన్ చేస్తాడు అనమాట. సెకండ్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, హీ ఆర్ షీ హోల్డ్స్ ద ఆఫీస్ అట్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో 1 and 3 కరెక్ట్. సో ఓన్లీ
2 ఆప్షన్ అనేది కరెక్ట్, ఆప్షన్ బి. 82nd question, consider the following statements regarding the Constitution Assembly of India. First statement, the idea of Constituent Assembly for India was put forward for the first time by M.N. Roy. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఐడియా అనేది 1934లో ఫస్ట్ టైం ఎంఎన్ రాయ్ చెప్పినాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ ద స్కీమ్ ఫార్ములేటెడ్ బై ద వెవెల్ ప్లాన్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వెవెల్ ప్లాన్ పైన కాదు, క్యాబినెట్ మిషన్ ప్లాన్ నుంచి ఫామ్ అయింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1945 సో వెవెల్ ప్లాన్ కాదు, క్యాబినెట్ మిషన్ ప్లాన్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్స్ మెంబర్స్ వేర్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఇచ్చినారు కదా. సో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాదు, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా ఈ మెంబర్స్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అయినారు. సో సెకండ్ ఇంకా థర్డ్ స్టేట్మెంట్ తప్పు. సో ఓన్లీ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 83rd question, which of the following is an essential feature of democracy? Written constitution, free and fair elections, parliamentary system of government, republic form of government. సో ఎసెన్షియల్ డెమోక్రటీ అంటే ఏంటి? ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అంటే ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 84th question వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. సో కమిటీస్ చైర్మన్ ఎవరు చెప్పాలి? ఫస్ట్ స్టేట్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ వల్లభాయ్ పటేల్ అని ఉంది, కానీ కాదు. రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ లాగా ఉండే. స్టీరింగ్ కమిటీకి కూడా రాజేంద్ర ప్రసాదే చైర్మన్. సో 1 and 3 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 85th question, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement 1, India can acquire a foreign territory or it can cede a part of its territory in favor of a foreign state. So first statement correct. Second statement వచ్చేసి sovereign in the preamble to Indian constitution means there is no authority above India and is free to conduct its affairs. Second statement కూడా కరెక్టే. సో ఆప్షన్ ఏ. బోత్ స్టేట్మెంట్ 1 ఇంకా 2 స్టేట్మెంట్స్ కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా, స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 86th question, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్, డయార్కీ అట్ సెంటర్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ, ఆల్ ఇండియా ఫెడరేషన్. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ వేర్ ప్రొవైడెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండే అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. Next 87th question, how many of the following are not fundamental duties under part 4A of the Constitution? So to safeguard public property. Second statement, to renounce practices derogatory to dignity of women. Third statement, to create opportunities for a healthy development of children. Fourth statement, promotion of international peace and security. So ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ డ్యూటీస్లో భాగమే. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వాళ్ళు నాట్ ఫండమెంటల్ డ్యూటీస్ అని అడిగినారు కాబట్టి ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీసే. సో నన్. నెక్స్ట్ 88th question, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ ఇండియా. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇస్ అ జాయింట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ లాంచ్డ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ COP28 ఆఫ్ UNFCCC ఇన్ దుబాయ్. సో ఇక్కడ ఈ గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ అనేది డెన్మార్క్, ఇండియా కలిసి చేస్తున్న పార్ట్నర్షిప్ అనమాట. ఇది యుఏఈ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇస్ రెడ్యూసింగ్ ఇండియాస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎందుకంటే ఈ గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ అనేది సస్టైనబుల్ ఎనర్జీని గ్రో చేయడానికి అనమాట. సో రెండు తప్పే. సో నీదర్ వన్ నాట్ టూ. ఆప్షన్ డి అనేది ఆన్సర్. 98th question, 89th question, which of the following statements is not correct regarding the Indian Independence Act 1947? First statement వచ్చేసి it abolished the office of Secretary of State of India and transferred its functions to the Governor General of India. సో ఇక్కడ ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్
ఆఫీస్ అబాలిష్ చేయడం కరెక్టే, కానీ దాని ఫంక్షన్స్ కామన్వెల్త్ అఫైర్స్కి ట్రాన్స్ఫర్ చేసిరనమాట. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కాకుండా కామన్వెల్త్ అఫైర్స్కి ట్రాన్స్ఫర్ చేసినారు. సో ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్, ఇట్ ఎంపవర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు డూ ఆర్డినరీ లెజిస్లేషన్ టిల్ న్యూ కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాఫ్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్. ఆప్షన్ బి కరెక్టే. నెక్స్ట్, ఇట్ అబాలిష్ ద ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్ అండ్ ప్రొవైడెడ్ గవర్నర్ జనరల్ who was to be appointed by the British king. Option C kuda correct. Next, it granted freedom to the Indian princely states either to join Dominion of India or Dominion of Pakistan or to remain independent. So ivanni correct except option A. So ide answer. 98th question, the government of India with the approval of the President of India has constituted the 16th Finance Commission recently. It was set up under which of the following article of Constitution? So ఫినాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280 కిందికి వస్తుంది. ఓకే, ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ 91st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. స్టేట్మెంట్ 2, ఆర్టికల్ 324 of Constitution of India provides that power of the superintendence of elections to the Election Commission of India. సో ఇక్కడ ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంచాయత్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సో స్టేట్మెంట్ 1 నేను కరెక్టే, కానీ స్టేట్మెంట్ 2 కరెక్టే. ఆప్షన్ డి ఆన్సర్. Next, 92nd question, consider the following benefits. More accountable form of government, improved quality of decision making, resolve conflicts in a better way than others. So how many of the above can be considered as benefits of democracy? So ivanni benefits of democracy. So option C. 93rd question, in the context of Indian polity, UPSC is consulted on which of the following matters? First statement, while making reservations in favor of a backward class of citizens. Second statement, selections for the chairmanship of tribunals. Third statement, all matters relating to methods of recruitment to civil services. So ikkada ఈ రిజర్వేషన్స్ కానీ, ట్రిబ్యునల్స్ చైర్మన్ సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఈ రెండు యూపీఎస్సీ జ్యూరిస్డిక్షన్ బయట అనమాట, అవుట్ సైడ్ యూపీఎస్సీ జ్యూరిస్డిక్షన్. సో యూపీఎస్సీలో కిందికి రాదు ఇది, కానీ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీస్ మాత్రం యూపీఎస్సీ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుంది. సో ఆప్షన్ ఏ, ఓన్లీ 3 ఆన్సర్ అనమాట. 94th క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ ద రీస్ట్రక్చరింగ్ ఆఫ్ కోల్ controller organization has been approved by the Ministry of Finance. In this context, consider the following functions of the coal controller organization. First statement వచ్చేసి, to act as the appellate authority in case of dispute between consumers and owner arising out of declaration of grade and size of coal. సో ఇది కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్లో భాగమే. నెక్స్ట్, to regulate disposal of stock of coal or expected output of coal in the colliery. Second statement kuda correct. To grant opening or reopening permission of coal mine, seam or a section of seam, or to subdivide a mine. Third statement kuda correct. Submission of a monthly coal data to different ministries of central and state government, national and international organizations. So ee anni కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్. చిల్డ్రన్ ఆఫ్ ఫారెన్ డిప్లొమాట్స్ పోస్టెడ్ ఇన్ ఇండియా, ఎనిమీ ఏలియన్స్, చైల్డ్ ఆఫ్ అన్ ఇల్లీగల్ మైగ్రెంట్. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ పర్సన్స్ వుడ్ గెట్ సిటిజన్షిప్ బై బర్త్ ఇన్ ఇండియా? ఇక్కడ సిటిజన్షిప్ బై బర్త్ అనేది ఇల్లీగల్ మైగ్రెంట్ చైల్డ్కి రాదు. ఎనిమీ ఏలియన్స్ అంటే పాకిస్తాన్, మన ఎనిమీస్ ఎవరెవరు ఉన్నారో ఎనిమీ కంట్రీస్, వాళ్ళెవ్వరికి రాదు. ఇంకా ఫారెన్ డిప్లొమాట్స్ ఇండియాలో పోస్ట్ అవుతే వాళ్ళ చిల్డ్రన్కి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది రాదు. ఓకే, ఇవేవి కాదు. సో ఆప్షన్ డి. 96th క్వశ్చన్, రీసెంట్లీ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ సెలబ్రేటెడ్ 150th year of its establishment. In this context, consider the following statements regarding IMD.
సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మానిటరింగ్ ఎర్త్క్వేక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ. సో యాక్చువల్గా ఎర్త్క్వేక్ యాక్టివిటీ మానిటరింగ్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఉంటుంది, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కాదు. సో ఆప్షన్ 1 తప్పు. ఐఎండి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ, మళ్ళీ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి కూడా వస్తుంది. సో 2 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి వన్స్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ టిల్ ఇట్ ఈస్ రివోక్డ్. Second statement, the satisfaction of the President in declaring the financial emergency is not questionable in any court. Third statement, resolution to revoke financial emergency requires approval of the Lok Sabha by a simple majority. Mala fourth, no financial emergency has been declared so far. So ikkada enti ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 కిందికి వస్తుంది. సో పార్లమెంట్ ఒకసారి అప్రూవ్ చేసినప్పుడు ఇండెఫినెట్ పీరియడ్ వరకు, అంటే ఒకవేళ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ క్యాన్సిల్ అయ్యే వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అవ్వాలి అంటే డిక్లేర్ చేయడానికి ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఏం అవసరం ఉండదు ఇక్కడ. ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది అనమాట. ఒకవేళ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ రన్ అవుతుంది, సో అది రన్ అవ్వాలన్నా లేదా జ్యుడిషియల్ రివ్యూ చేస్తే జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు అనమాట ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి. నెక్స్ట్ ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ రివోకేషన్ చేయడానికి సింపుల్ మెజారిటీ ఇవేం అవసరం లేదు, ప్రెసిడెంట్ డైరెక్ట్గా రివోక్ చేయొచ్చు అనమాట. సో నో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ సో ఫార్. ఇప్పటివరకు ఒక్క ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ కాలేదు మన కంట్రీలో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 1 and 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. 98th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, single constitution for both center and states, catering to the needs of the huge population of India. How many of the above are the reasons for the elephantine size of our constitution? సో ఇక్కడ ఏంటి అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వల్ల మన కాన్స్టిట్యూషన్ ఎలిఫాంటైన్ సైజ్లా ఉంది, కరెక్టే. నెక్స్ట్ సెంటర్కి స్టేట్కి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల అంత వాస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో 1 and 2 స్టేట్మెంట్సే. పాపులేషన్కి కాన్స్టిట్యూషన్ సైజ్తో అసలు సంబంధం ఉండదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ రాంగ్. సో ఆప్షన్ బి ఓన్లీ 2 కరెక్టే. నెక్స్ట్ 99th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఫార్మ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ లేడ్ డౌన్ బై వేరియస్ కోర్ట్ జడ్జ్మెంట్స్. ఫస్ట్ థింగ్, సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది. సపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్. ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్, ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది. రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది. సోషలిస్ట్ స్టేట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ కిందికి రాదు. సో ఓన్లీ 4 స్టేట్మెంట్సే కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. Next, with reference to Article 12 of the Constitution, the term state includes how many of the following? First statement, Parliament and Legislature of the state. Second statement, Union Executive and Executive of the state governments. Third statement, municipalities and panchayats. Fourth statement, authorities like LIC and ONGC. సో ఇక్కడ ఆర్టికల్ 12 కింద స్టేట్ డెఫినేషన్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్.